హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. తమ్నేల్ చూసారు కదా. సో మీకు తీగ జాతి మొక్కలకి ఏవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి అనేది చాలా 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 రీసెర్చ్ చేసుకొని కొలిక్కి వచ్చాను అనమాట. సో మన దగ్గర అవైలబుల్ గా ఉన్న వాటిల్లో ఒక సైజు దానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సో దాని గురించి జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. సో ఇది షార్ట్స్ లో పెట్టగలిగేది కాదు, అందుకనే జస్ట్ ఒక వీడియో కింద పెడుతున్నాను. సో ఇది 12/18 సైజ్ అండి. సో మన దగ్గర మనకి ఇప్పుడు 12/18 సైజ్ ఒకటి, 12/12 సైజు డయామీటరు, హైట్ అనమాట. 12/18 సైజు, 12/12 సైజు, 15/15 సైజ్ ఒకటి, 8/8 సైజ్ ఒకటి ఉంది. సో 4 సైజులు ఉన్నాయి. ఇంకొకటి 12/6 అంటే 6 ఇంచెస్ హైట్ ఉండి 12 ఇంచెస్ డయామీటర్ ఉండేది ఆకుకూరలు కానీ పెట్టాము. బట్ నా ఎక్స్పీరియన్స్ లో నాకు అనిపించింది ఏంటంటే దానికంటే కూడా చిన్న టబ్స్ లో కానీ లేదంటే బ్లాక్ టబ్స్ లో ఆకుకూరలు వేసుకుంటే బాగా పనిచేస్తున్నాయి అనిపించింది. ఇంకోటి ఏంటంటే అది పొట్టిగా ఉండడం వల్ల ఇలా మడత పడిపోతుంది అన్నమాట. సో నేను మీకు చూపిస్తాను, వీలుంటే ఎక్కడో గార్డెన్ లో ఒకటి ఉంచాను. బట్ దానికంటే ముందు కూడా ఎందుకు 12/18 అనేది మనకి ఆకుకూరలు తీగజాతి మొక్కలకి, పళ్ళ మొక్కలకి హెల్ప్ అవుతుందో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. మా అమ్మ ఎప్పుడో ఒకటి అంటూ ఉండేది అనమాట, మొక్కలు ఈ తీగజాతి మొక్కలు పెట్టుకునేటప్పుడు లోతు ఎక్కువ ఉండాలి, లోతు ఎక్కువ ఉండాలి, లోతు ఎక్కువ ఉండాలని. సో ఆ పాయింట్ ని నేను గట్టిగా తీసుకొని చెక్ చేశాను. చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక సైజు అవైలబుల్ గా లేదు. బట్ నేను అది ట్రై చేయమన్నాను. సో ఫైనల్ గా అది అవైలబుల్ లోకి వచ్చింది. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి ఇంకా కిందకు వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే 12 ఇంచెస్ ఉండడం వల్ల మనకి ప్లేస్ ఆక్యుపేషన్ తక్కువగా ఉంటుంది. చూడండి, 18 ఇంచెస్ అండి ఇది పొడవు. సో 18 ఇంచెస్ పొడవు, బట్ ఆక్యుపేషన్ మాత్రం తక్కువ. సో ఇలాంటివి 15/15 ఒక ప్లేస్ లో 3 పెట్టుకోగలిగితే క్యాలిక్యులేషన్, ఇవి 4 పెట్టేసుకోవచ్చు అన్నమాట ఒక బల్ల పైన లేదంటే ఒక ప్లేస్ లోని అనుకున్న నిర్దిష్టమైన ప్లేస్ లో. సో ఇది మనకి తీగజాతి మొక్కలన్నిటికీ కూడా, అంటే ఇప్పుడు బీర గాని, ఆనప గాని, కాకర గాని, పొట్ల గాని ఇలాంటివి ఏమన్నా వేసుకోవడానికి ఇలా లోతుగా ఉంటే ఈ తీగజాతి మొక్కల తాలూకు రూటింగ్ సిస్టమ్ అనేది కొంచెం లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందండి. అందుకని ఒకవేళ గ్రోత్ బాగా లోపలికి పైకి రావాలి అంటే రూట్స్ కూడా కొంచెం కింద వరకు వెళ్ళాలి. సింపుల్ గా ఇది మనం వేసుకుంటే ఒక ఈ మాత్రం ప్లేస్ వరకు, అంటే 3/4 లోతు, ఈ లోతు వరకు, 1/4 వరకు మనం ఏమైనా ఆకులు, అలంలు, మన గార్డెన్ లో ఉండే చెత్త చెదారం అవి కూడా ఫిల్ చేసుకున్నా, ఇక్కడ నుంచి ఈ మాత్రం వరకు కంపోస్ట్, మన రెగ్యులర్ సాయిల్ మిక్స్ ఫిల్ చేసుకొని విత్తనాలు పెట్టుకొని కొంచెం గ్రో అయిన తర్వాత, ఒక ఈ మాత్రం గ్రో అయిన తర్వాత అప్పుడప్పుడు కంపోస్ట్ వేసుకుంటూ ఉంటాం కదా. తీగజాతి మొక్కలు బయటకి ఎదిగేట కొద్దీ మనం అలా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి 3 నెలలు 4 నెలలు మన ఇది అయిపోయిన తర్వాత కూడా ఇదంతా బరువు ఉండదు. సో 18 ఇంచెస్ హైట్, 12 ఇంచెస్ విడ్త్ మాత్రమే కాబట్టి ఇందులో ఒక 2 నుంచి 3 విత్తనాలు మనం పెట్టుకోవచ్చు అనమాట. బీర, ఆనప, కాకర ఇవన్నీ కూడా. సో ఈజీగా ఉంటుంది. సో ఇది మనకి ఇప్పుడు వెబ్సైట్ లో యాడ్ చేయడం జరిగింది. సో ఎప్పటి నుంచో చెప్దామని అనుకుంటున్నాను, బట్ చెప్పలేదు. దీని తలకి యూజ్ ఏంటో ప్రాపర్ గా తెలిస్తే మీకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి అందుకు ఇది ప్రత్యేకంగా తీగజాతి మొక్కల కోసం తెప్పించిన బ్యాగ్ అనమాట. నేను ఎక్కువ రకాలు పెట్టుకోలేదండి. ఓ కొల్లలు ఉన్నాయి, రెక్టాంగులర్వి, స్క్వేర్లువి, బోల్డ్ రకాల గ్రో బ్యాగ్లు ఉన్నాయి. బట్ అవన్నీ మనకి యూజ్ లేదు. నిజానికి మనకి నెససరీ అనుకున్న రకాలు మాత్రమే 15/15, 12/12, 8/8, అలాగే 12/18 ఈ 4 రకాలు పెట్టుకున్నా. 12/6 ఆపేశాను. సో అవి కూడా చెప్పేస్తాను ఒకసారి. ఈ 12/18 మనకి తీగజాతి మొక్కలకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పాను కదా. సో అదొకటి. అండ్ 15/15 అండి. 15/15 యూనివర్సల్ సైజ్ అని చెప్పొచ్చు. వంకాయ మొక్కలు కానీ, టొమాటో కానీ, మిరపకాయలు కానీ, పళ్ళ మొక్కలు లైక్ మల్బరీ లాంటివి కానీ, లేదా దొండ మొక్కలు కానీ, ఇలాంటివన్నిటికీ కూడా పర్ఫెక్ట్ గా, అలాగే మనం ఏమంటారు తీగజాతి మొక్కల్లో కూడా పెట్టుకోగలిగినటువంటి ఒక యూనివర్సల్ సైజు 15/15. ఇందాక మీరు చూసారు కదా, హైట్ ఎక్కువ ఉండింది, ఇది హైట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇదిగో, బట్ వెడల్పు ఎక్కువ ఉంటుంది. మనకి అక్కడ ప్లేస్, మన గార్డెన్ లో మన ప్లేస్ ని మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి అక్కడ మనకి సరిపోతుందా లేదా చూసుకొని ఇదిగోండి, ఈ ఇందాక దాని మీద విడ్త్ ఎక్కువ ఉంది చూసారు కదా, డయామీటర్ ఎక్కువ ఉంది. అండ్ పొడవు వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు చూపిస్తే మీకు అర్థం అవుతుందండి. అర్థమైతే మీరు ఈజీగా చూస్ చేసుకోగలుగుతారు. ఏవి దేనికి పనికి వస్తాయి మీకు తెలిస్తే మీకు హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో ఇది 15/15 యూనివర్సల్ సైజ్ అంటాము. అన్ని రకాల కూరగాయలకి మీకు ప్లేస్ ఉంటే, మీకు ప్లేస్ పెద్దగా ఉంది అనుకుంటే 15/15కి వెళ్ళండి. లేదండి మాకు ప్లేస్ తక్కువ ఉండింది అనుకుంటే అందులో మనకి వంకాయ మొక్కలు 3 పెట్టుకోవచ్చు అండి, టమాటాలు 3 పెట్టుకోవచ్చు, అలాగే మనకి
ఏవన్నా సరే క్యాప్సికమ్లు, మిరపకాయలు ఇలాంటివన్నీ కూడా 3 మొక్కల నుంచి 4 మొక్కల వరకు పెట్టుకోవచ్చు అండి. తీగజాతి మొక్కలు కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక యూనివర్సల్ సైజ్ అనే చెప్పాలి. నా రికమెండెడ్ సైజ్ ఇది అయితే, ఎందుకంటే ప్లేస్ ఆక్యుపేషన్ తక్కువ, రూట్స్ కూడా అంతకు మించి లోపలికి వెళ్ళిపోవండి. 12 ఇంచ్ పెట్టాం కదా, సో 8 ఇంచెస్ 6 ఇంచెస్ 7 ఇంచెస్ వరకు లోపలికి వెళ్తాయి రూట్స్. ఇగోండి, వంగ మొక్కలకి, టమాటా మొక్కలకి, మిరప మొక్కలకి అన్ని 2 నుంచి 3 మొక్కలు పెట్టుకోవచ్చు. అందులో 3 నుంచి 4 చెప్పాను కదా, ఇందులో 2 మాక్సిమం పెట్టుకున్న చాలు. లేదు మనం పెట్టుకోగలను అనుకుంటే అడ్జస్ట్ అవ్వాలని 3. నేను రికమెండ్ చేసేది 2 మొక్కలండి. 2 సాప్లింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో చూసుకొని ఇలా ఇగో డయామీటర్ ఇందాకలాగే 12 వస్తుంది, హైట్ ఇలా వస్తుంది. మనకి గార్డెన్ లోని ఒక రీతిగా ఉంటాయి అన్నమాట. పెట్టుకుంటే పెద్ద ప్లేస్ ఆక్యుపేషన్ చేసుకోవు, చక్కగా ఉంటాయి. బంతి మొక్కలు వేసుకోవచ్చు. అండ్ మన అన్ని రకాల కూరగాయ మొక్కలు, తీగజాతులు పనికిరాదులేండి, మిగతా అన్ని రకాలు బెండ కానీ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది 12x12. ప్లేస్ కంజెస్టెడ్ గా ఉంది అనుకున్నప్పుడు గో ఫర్ 12x12 అండి. ఇంకొక సైజ్ ఉంది, అంటే మనకి చిన్నవి కూడా కుండీలు బరువు ఉండద్దు గార్డెన్ లో అనుకుంటే, కుండీలు వద్దండి మాకు బరువుగా ఉంటాయి అనుకుంటే మనకి ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. మన చిన్న మొక్కలు ఉంటాయి, అంటే అలాంటివి క్రాటన్స్, తర్వాత తులసి మొక్కలు, తర్వాత మనకి మరువం, ధవనం, తర్వాత చిన్న చిన్న పూల మొక్కలు ఉంటాయి. అలాంటివి చిన్న గులాబీ మొక్కలు, బంతినారు, తర్వాత మన చామంతులు, కనకాంబరాలు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే మనకి చూడండి ఈ హ్యాంగింగ్ వెరైటీలో వేసుకునే క్రాటన్స్ లాంటివి, ఇండోర్ ప్లాంట్స్ అలాంటివన్నీ కూడా పెంచుకోవచ్చు. అలాగే మనం నారు వేసుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇందులో వేసుకుంటే కొంచెం లోతుంటే నారు బాగా వస్తుంది అనమాట, హెల్దీగా వస్తుంది. ఇదిగోండి, ఇది 8x8 అనమాట. 8 ఇంచెస్ డయామీటర్, 8 ఇంచెస్ హైట్. సో మీకు ఈ క్లియర్ గా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో వీటి అన్ని రకాల మొక్కలకి ఏ మొక్కలకి పనికి వస్తుందని చెప్పేస్తున్నాను కదా. సో దీనికి కూడా అంతే. ఈ మాత్రం ఏదన్నా ఒక 1/4 వరకు మీరు ఆకులు, కొమ్మలు పాత ఉంటాయి కదా డ్రై మెటీరియల్, అలాంటివి వేసేసుకోండి. ఆ పైన మీరు కిచెన్ వేస్టో లేకపోతే సాయిల్ మిక్సో ఏది కావాలంటే అది పెట్టుకొని పైన మాత్రం గ్యాప్ వదిలేయండి. ఒక 3-4 ఇంచులు గ్యాప్ వదిలేసేయండి, కనీసం ఒక 3 ఇంచులు గ్యాప్ వదిలేయండి. వదిలేసి మొక్కలు పెట్టుకోండి. మొక్క ఎదుగుతున్న టైంలో మళ్ళీ మీరు కంపోస్ట్లు అవి వేసుకుంటారు కదా, అప్పుడు సరిపోతుంది. ఇవి మాత్రం చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. మనం గట్టిగా మాట్లాడుకుంటే సక్లెంట్స్, క్యాక్టస్లు కూడా జాగ్రత్తగా పెంచుకోవచ్చు. సో ఇదొకటి బుడ్డిది మీ గార్డెన్ లోని క్యూట్ గా కనబడతాయి అనమాట. ఒకటే ఇలాంటి ఒక 5 లేకపోతే 8 ఇలా పెట్టుకున్నారు అనుకోండి, 10 వరుసగా ఈ రకమైన మొక్కలు చిన్న చిన్నవన్నీ కూడా, పెద్దవి చిన్నవి ఇట్లా పేర్చుకోవచ్చు అనమాట, మన థాట్ ప్రాసెస్ ని బట్టి. సో ఇది దేనికి పనికొస్తాయి అన్నది ఇది ఇన్ఫర్మేషన్. సో మీకు అన్ని రకాలు కూడా చెప్పాను. 12x8 దేనికి పనికొస్తాయి, 15x15 దేనికి పనికొస్తాయి, 12x12 దేనికి పనికొస్తాయి, అండ్ అలాగే 8x8 దేనికి పనికొస్తాయి చెప్పాను. 12x6 నేను ఆపానండి కొన్ని రోజులు. నేను గమనిస్తున్నాను దానిలో మొక్కలు అంత బాగా రావట్లేదని అబ్జర్వ్ చేశాను. అందుకని ఇంతకు మించి నేను ఎక్కువ గ్రో బ్యాగ్స్ అయితే పెట్టదలుచుకోలేదు, పెట్టను కూడాను. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన వెబ్సైట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ మన స్క్రీన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అది క్లిక్ చేసి కానీ ప్రభా ఆర్గానిక్స్లో మనం తీసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయొచ్చు. అండ్ అలాగే కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది, అక్కడ కూడా అడగచ్చు. ఇప్పుడు మాక్సిమం అందరూ కూడా కామెంట్ సెక్షన్లో అడిగేస్తున్నారండి, వాట్సాప్లో అడిగేస్తున్నారండి. డైరెక్ట్గా వచ్చేసి అక్కడ కొనేసుకుంటున్నారు, అక్కడ డౌట్లు అడిగేసి కొనేసుకుంటున్నారు. లేదు డౌటే లేదనుకున్నా డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసేసుకుంటున్నారు. సో ఏది చేసుకున్నా ప్రాబ్లం లేదు. అండ్ మన వాట్సాప్ క్యాటలాగ్ కూడా ఫుల్ఫిల్డ్గా మొత్తం అన్ని సీడ్స్ కూడా యాడ్ చేసి రెడీగా ఉంటుంది. వచ్చేస్తుంది వర్షాకాలం ఇంకొక 4 రోజుల్లో. సో అన్ని రెడీ చేసుకోండి. అండ్ ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని చాలా వరకు హైబ్రిడ్ రకాలు ఉంటున్నాయి కాబట్టి సీడ్స్ మనకి కాలంతో పని లేకుండా అన్ని గ్రో చేసుకుంటున్నామండి. అంటే టెర్రస్ గార్డెన్ లో మనకి తక్కువ మొక్కలు ఉండడం వల్ల మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. పెద్ద ఓపెన్ స్పేస్ లో అనుకోండి, ఎండకి వేడికి నీళ్ళు పెట్టలేరు, ఈ ప్రాబ్లం ఉంటుంది. బట్ మనం ఎండాకాలం అన్నా కూడా చూడండి ఎంత నీడగా ఉందో, మనం పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో చక్కగా మీరు అరేంజ్ చేసుకొని అన్ని రకాల మొక్కలు అన్ని సీజన్స్ లో ఇప్పుడు గ్రో చేసుకోగలుగుతున్నాము. ఆల్మోస్ట్ ఏవో కాలీఫ్లవర్లో అలాంటివంటే వింటర్స్లోకి వెళ్ళాలి, కానీ లేదంటే త్రూ అవుట్ ద ఇయర్ ఆల్మోస్ట్ అన్ని రకాలు కూడా గ్రో చేసుకోవచ్చు అనమాట. సో అన్ని సీడ్స్ కూడా క్యాటలాగ్స్ అప్డేట్ చేసి ఉన్నాయి. అండ్ ఇది కాకుండా ఫెర్టిలైజర్స్ అవి కూడా యాడ్ చేసాము, గార్డెనింగ్ టూల్స్ కూడా వృక్షవేద నుంచి యాడ్ చేసాము. మీకు ఏమేం కావాలనుకుంటే అవన్నీ కూడా ఆర్డర్ చేసుకోండి. ఓకే, విష్ యూ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.